శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 623వ నామం కేవల మంత్రస్వరూపంలో శ్రీ కేవలాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని క్లీంకారిగా కీర్తించుకున్నాం. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణిగా ఈ లోకములన్నింటినీ తన ఆకర్షణతో పట్టి ఉంచుతూ రక్షిస్తున్నారు అని తెలుసుకున్నాం. అంతేకాకుండా సాధకుని యొక్క మనసును పరబ్రహ్మము వైపు ఆకర్షించి సాధకులలో భక్తి భావాన్ని కలిగిస్తున్నారు అని తెలుసుకున్నాం. పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క తత్వాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఈ నామంలో అమ్మవారు కేవల అని తెలియజేయబడుతున్నారు. కేవల అంటే ఏకాకి అని అర్థం. అమ్మవారు వాస్తవానికి తను ఒక్కటియే. తనకు పరబ్రహ్మము అయిన మహాకామేశ్వరునకు ఎట్టి భేదమూ లేదు. కాబట్టి ఒక్కటి అయిన పరబ్రహ్మ స్వరూపిణి సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు అనేకంగా విస్తరించి కోటాను కోట్ల బ్రహ్మాండములను అందులో లెక్క పెట్టడానికి వీలు లేని జీవరాశులుగా విస్తరించి ఈ సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నారు అని మనకు ఈ నామం తెలియజేస్తుంది. ఇంతటి బ్రహ్మాండాలను సృష్టించిన అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన అమ్మవారు ఈ సృష్టిలో అన్ని చరాచర జీవులలో ఉంటూనే వాటికి అంటనట్టుగా ప్రకాశిస్తూ వాటి యొక్క శక్తి స్వరూపమై భాసిల్లుతున్నారు. దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే చంద్రుని వెన్నెల మహాసముద్రంలోను నదులలోనూ మరియు మురికి కూపాలపైన సమానంగా ప్రసరించినప్పటికీ ఆ చంద్రుని యొక్క శక్తి మహాజలరాశిని కానీ మురికి నీటిని కానీ అంటకుండా ఎలా ఉండగలుగుతుందో అదేవిధంగా అమ్మవారి యొక్క శక్తి ప్రతి జీవిలోనూ ఉన్నప్పటికీ ఆ జీవి చేసే కార్యాలు అమ్మవారిని అంటకుండా అమ్మవారు ప్రకాశిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. అమ్మవారు తన యొక్క శక్తిని మనందరిపై ప్రసరించి మనలను రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.